నాకు రోటి పచ్చళ్ళంటే ఎంత ఇష్టమో! చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తుంటే దాని పక్కనే కూర్చొని చూస్తా ఉండేదాన్ని రోట్లో నూరుతుంటే. నాకు అదే క్రేవింగ్స్ వస్తూ ఉన్నాయి. కానీ యూఎస్‌లో రోటి పచ్చడి చేయాలంటే చాలా కష్టము. ఆ రోలు ఇవన్నీ అంటే కొంచెం టాస్కే అంటారు. సో, రోలు లేని వాళ్ళు మనం రోటి పచ్చడిలాగా లేకపోయినా కొంచెం ఈ రకంగా చేసుకోవచ్చు పచ్చడిని. సో, వంకాయ టొమాటో పచ్చడి చేస్తున్నాను నేను ఈరోజు. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బా వచ్చింది. మనకి తినాలనిపించాలే గానీ రోలే అక్కర్లేదు. ఇలా మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కానీ ఎంతైనా రోట్లో చేసిన పచ్చడి ఆ టేస్ట్ వేరేనే ఉంటది. కాదని చెప్పను. ఇది కూడా చాలా బా వచ్చింది. ఇది రైస్‌లో తినడానికి బావుంటుంది. అలాగే దోసలు దేంట్లోకైనా చాలా బావుంటుంది. పచ్చడంతా చేసేసుకున్నాక ఇలా తాలింపు పెట్టుకుంటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో, అందరూ పచ్చడి చేసి వదిలేస్తారు. కానీ చాలా తక్కువ మంది తాలింపు పెట్టుకుంటారు. తాలింపు పెట్టుకోండి చాలా కమ్మగా అనిపిస్తది. లాస్ట్‌లో ఇలా పచ్చి ఉల్లిపాయలేసుకొని కలుపుకొని అన్నంలో పెట్టుకొని తింటే వావ్!